పిల్లలకి మంచి గురువు దొరకుడు చాలా ముఖ్యమొల్లా. కానీ అసొంటి గురువులు నూటికో కోటికో ఒక్కలే ఉంటారు. అందరికీ అసొంటి గురువులను పొందే అదృష్టం ఉండది. పొందుతే అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఉండది. కనిగో ఆ ముచ్చట్లా గీ బడి పిల్లలు ఎంత అదృష్టవంతులో నేను చెప్పుడు కాదు గాని మీరే చూడుండ్రి. 3, 4, 5, 6, 7, 8, 9. 9 కదా 9 రౌండ్ ఇలా కౌంటింగ్ చేసుకోవాలి. వీటి బదులుగా వేరే ఏమైనా ఉంటాయి గుర్తులు. బాతులు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, యాపిల్ పళ్ళు ఉంటాయి. ఇగో ఈడ పిల్లలకు ఆలు దిద్దుస్తున్నది ఎవలనుకుంటున్నారా? ఎవలు బడిసారు కదా అనంటారా? అవు బడిసారే గాని ఒకప్పుడు ఈ సారు అగో ఆ సారు ఈ ఇద్దరు సార్లు బార్డర్ల ఇగం పెట్టే సలిలా దేశానికి సేవ చేసిన ఆర్మీ జవాన్లు. 20 ఏండ్ల సంధి దేశ భద్రత కోసం గన్నులు పట్టుకున్న చేతులు ఇప్పుడు పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటందుకు షాక్ పిస్లు పట్టుకొని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాయి. అట్లెట్లానంటారా? అట్లెట్లా అనంటే ఆర్మీలో 20 ఏండ్లు పనిచేసి రిటైర్ అయినాక మొన్ని నడుమ మాజీ సైనికుల కోటాల డిఎస్పి రాసి ఇద్దరికిద్దరు కొట్టినరట కొలువులు. గొప్ప ముచ్చట్నే కదా. అట్లా ఇప్పుడు ఈ ఇద్దరు మాజీ జవాన్లు కర్నూలు జిల్లా కొసిగి మండలం అగసునూరు సర్కారు బడిల పొలగాన్లకు చదువులు చెప్పేటందుకు తయారైనరు. అగో ఆ మొదట కూసున్న సారు పేరు శ్రీకాంత్ రెడ్డి సారు, ఆ పక్కకు కూసిన ఆయన పేరు రామన్న సారు. శ్రీకాంత్ సారుది శ్రీకాకుళం జిల్లా, రామన్న సారుది కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర చిలకల డోన. మంచి ఎంగేజ్లనే అంటే పడుసు వయసులనే చేరికైనరట ఇద్దరు ఆర్మీల. 20 ఏండ్ల సంధి అదరక బెదరక శత్రుల తూటాలకు గుండె చూపెట్టి దేశ సరిహద్దుల పానాలకు తెగించి సేవలు చేసిండ్రు. ఇక మరి గన్ను పట్టిన చేతులతోటి పెన్నులు ఎందుకు పట్టాలని అనిపించిందో సారే చెప్తున్నాడు. నుండ్రి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను ఇండియన్ ఆర్మీలోని 19 ఇయర్స్ సర్వీస్ చేశాను. చేసినాక డిఎస్సి మెగా డిఎస్సిలో 2025లో కర్నూలు జిల్లాలోని సెలెక్ట్ అవుతుంది. రిటైర్డ్ అయిన తర్వాత నాకు ఏమనిపించిందంటే మన దేశంలోని సైన్యంలోనైతే ఏ విధంగా మంచి డిసిప్లైన్తో పిల్లల్ని ఎలాగ తీర్చిదిద్దాలో అదేవిధంగా ఒక డిసిప్లైన్లో ఒక కాన్ఫిడెన్స్ని పిల్లల్లో ప్రోద్బలించాలని ఈ వృత్తిని నేను ఎంచుకున్నాను అనమాట. మంచి ముచ్చట్నే. ఎంతైనా ఆర్మీల పని చేసిండ్రు కాబట్టి పొలగాండ్లను గొప్పగా తీర్చిదిద్దుతారనుట్లా ఎసొంటి అనుమానం లేదు. చదువుల సారమే కాకుండా దేశభక్తి కూడా నూరిపోతారు కాబట్టి మంచి దేశభక్తులు కూడా తయారైతారు. ఏమైనా అదృష్టం అంటే గీసార్ల కాడ చదువు నేర్చుకుంటున్నా నేర్చుకోబోయే పిల్లలదే పోన్రి.